బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో బులిష్‌గా ట్రేడ్ అవ్వగల బెస్ట్ స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ప్రస్తుతానికైతే స్టాక్ 85 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. 114 నుంచి స్టాక్ రీసెంట్‌గా ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. సీ ద ట్రెండ్. సో ఆల్మోస్ట్ 116 నుంచి స్టాక్ నియర్లీ 70, 75 వరకు అయితే స్టాక్‌లో కరెక్షన్ కనబడుతుంది. అండ్ ప్రస్తుతానికైతే ఒక అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు. అండ్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో నియర్లీ 75-85 మధ్యలో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ 1 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటం. బట్ లెట్ అస్ లుక్ ఇంటూ లాంగర్ టర్మ్ చార్ట్ చూడండి. సో క్లియర్ అప్ ట్రెండ్‌లో అయితే ఉంది స్టాక్. అండ్ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్‌లో మీకు ఒక కరెక్షన్ కనబడుతుంది. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో నేను అనుకుంటున్నాను 70, 75 పైన స్టాక్‌లో సస్టైన్ అవ్వగలిగితే కనుక సో డెఫినెట్‌గా నెక్స్ట్ ఈజీగా మంచి రిటర్న్స్ అయితే ఈ స్టాక్‌లో అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో కమ్ టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ అయితే బిలో 10,000 crore ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ నియర్లీ 15%. బుక్ వాల్యూతో పోల్చుకుంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు బుక్ వాల్యూ. అండ్ ఇండస్ట్రీ పీఈతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పీఈ 12 ఉంటే ఈ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 15.6 దగ్గరకు ఉంది. అండ్ డివిడెండ్ కూడా పే చేయగలదు. 1.15% డివిడెండ్ ఈల్డ్ అయితే ఉంది. ఇది లాస్ట్ 5 ఇయర్ బేసిస్ మీద ఈ స్టాక్కి సంబంధించిన ప్రైస్ మొమెంటం. అండ్ లెటస్ లుక్ ఇంటూ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక నాట్ బ్యాడ్. జూన్ క్వార్టర్లో లైక్ నెట్ ప్రాఫిట్ అయితే కొద్దిగా తగ్గింది బికాస్ ఆఫ్ ఫైనాన్సింగ్ ప్రాఫిట్ అనేది తగ్గడం వలన. బట్ ఓవరాల్గా బ్యాంక్ రెగ్యులర్గా ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ గ్రాస్ ఎన్పిఎస్ కానీ నెట్ ఎన్పిఎస్ కానీ రీసెంట్ టైంలో కొద్దిగా పెరిగాయి. దట్ ఈస్ అ కన్సర్న్. స్టాక్ కూడా ఫాలో అవుతూ వస్తుంది. బట్ ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో మళ్ళీ 799 crore నెట్ ప్రాఫిట్ అండ్ 5,486 crore రెవెన్యూ ఈ స్టాక్ అయితే పోస్ట్ చేసింది. సో లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే బులిష్గా ఉండొచ్చు. అండ్ ద ఓన్లీ కన్సర్న్ ఈజ్ రీసెంట్గా నెట్ ప్రాఫిట్స్ తగ్గాయి కాబట్టి స్టాక్లో కరెక్షన్ అయితే వచ్చింది. బట్ 1 or 2 క్వార్టర్లో బ్యాంక్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా స్టాక్ ప్రైస్లో కూడా మంచి మొమెంటం రావచ్చు. అండ్ ఇకపోతే ఆర్ఓఈ చూడండి, స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్గా గ్రో అవుతూ వస్తుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎఫ్ఐఎస్ నియర్లీ 19.65% వాటా ఉంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నియర్లీ 45.42% వాటా హోల్డ్ చేస్తున్నారు. సో ఇందులో మీకు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కానీ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కానీ, ఫ్రాంక్లిన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కానీ, ఇన్వెస్కో కానీ ఇలా ఆల్మోస్ట్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేశాయి. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, డిఎస్పీ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా బై చేసిన స్టాక్ ఇది. అండ్ దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో కొద్దిగా ఫాల్ వచ్చినా కూడా లాంగ్ టర్మ్లో మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ కమ్ టు నెక్స్ట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కూడా రీసెంట్గా స్టాక్లో 100 నుంచి మీకు 75 వరకు అయితే కరెక్షన్ కనబడుతుంది. దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటం చూడండి. నియర్లీ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్లో అట్లీస్ట్ ఒక బులిష్ మొమెంటం నియర్లీ 90-100 వరకు అయితే రావాల్సి ఉంది. సో ఒక వెరీ గుడ్ బై జోన్లో అయితే కనబడుతుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. అండ్ ఆర్ఎస్ఐ కూడా నియర్లీ 50 దగ్గర కనబడుతుంది. ఇట్ ఇండికేట్స్ సో మేబీ స్టాక్ ఫాల్ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మీకు 5-10 పాయింట్స్ కరెక్షన్ జరగవచ్చు. బట్ లాంగ్ టర్మ్లో బై చేసే వాళ్ళు ఈ ప్లేస్లో అయితే బై చేయొచ్చు. అండ్ 1 ఇయర్ చార్ట్ చూడండి. సో 1 ఇయర్లో పెద్దగా మొమెంటం లేదు. బట్ 5 ఇయర్ బేసిస్ మీద ఇట్స్ ఎ క్లియర్ అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్. సో సమ్వేర్ స్టాక్ అయితే మొమెంటం అయితే అప్ సైడ్ రావచ్చు. నేను అనుకుంటున్నాను ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కన్సాలిడేషన్. సో దట్ స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కమ్ టు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ చూద్దాం. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 55,000 crore మార్కెట్ క్యాప్ అయితే ఉంది. సో నియర్లీ 52 వీక్ లోకి దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 45 ఉంటే స్టాక్ ఈస్ ట్రేడింగ్ 73. ఇట్స్ నాట్ బ్యాడ్. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈస్ 10.1% ఉంది. ఇండస్ట్రీ పీ కంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్. ఎఫ్ఈ 10 కలిగిన స్టాక్ ఇది కూడా. సో మేజర్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్యాంకింగ్ సర్వీసెస్ని అయితే అందిస్తుంది. సో 1 ఇయర్ నుంచి స్టాక్లో ఎక్కువ కరెక్షన్ జరిగింది. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక సో జూన్లో కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గాయి సీక్వెన్షియల్ కానీ ఇయర్లీ బేసిస్ మీద చూస్తే. దట్ ఈస్ ద రీజన్ ఈ స్టాక్లో కూడా సిమిలర్గా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాగా కరెక్షన్ అయితే వచ్చింది. బట్ ఓవరాల్గా FY 2024లో
ఫైనాన్షియల్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా బ్యాంక్ యొక్క ప్రాఫిట్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో, లాంగ్ టర్మ్ అవుట్‌లుక్ ఈ స్టాక్‌ది కూడా బులిష్‌గా ఉండొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఎఫ్ఐఐస్ హోల్డింగ్ నియర్లీ 20%. మ్యూచువల్ ఫండ్ చూడండి జూన్ నుంచి జూలైకి నియర్లీ 5% వాటా పెంచుకున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా బై చేశారు ఈ స్టాక్‌ని. అందులో మీకు చూస్తే ఎల్ఐసికి 2.68% వాటా ఉంది. టాటా ఏఐఏ లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి 1.3, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌కి 1.31 ఇలా వేరియస్ ఫండ్ హౌసెస్ అయితే ఈ స్టాక్‌లో కూడా ఇన్వెస్ట్ చేశారు. సో, పాసిబుల్ అవుట్‌లుక్ ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అయితే ఫేవరబుల్‌గా ఉండొచ్చు. సో, స్టాక్‌లో మేబీ 5, 10 పాయింట్స్ కరెక్షన్ వచ్చినా కూడా ఇట్స్ బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ ఎ లాంగ్ టర్మ్. సో, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తర్వాత ఇంకొకటి ఐడీబీఐ. సో, ఐడీబీఐ అండ్ ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ ప్రస్తుతానికైతే రూ. 892 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సీ ద మార్కెట్ క్యాప్ నియర్లీ 1,00,000 crore ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ 2.3 టైమ్స్ అయితే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఆర్ఓఈ నియర్లీ 13.4గా ఉంది. ఆల్మోస్ట్ 2020 నుంచి స్టాక్లో ఒక మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో యాజ్ లాంగ్ యాజ్ స్టాక్ షార్ట్ టర్మ్లో 80 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక బెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ అయితే కంటిన్యూయస్‌గా అప్ ట్రెండింగ్‌లో అయితే ఉంది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి కూడా మంచి ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, సీ ద లాస్ట్ 1 ఇయర్ ప్రైస్ ఇది. అండ్ కమ్ టు ఫైనాన్షియల్స్ చూస్తే కనుక టోటల్ రెవెన్యూ ఈ జూన్‌లో 7,471.3 crore రెవెన్యూస్ వస్తే నెట్ ప్రాఫిట్ చూడండి 1,719.3 crore వచ్చాయి. సో, జూన్ 2024 క్వార్టర్‌లో నెట్ ప్రాఫిట్ పెరుగుతూ వస్తుంది. నెట్ ప్రాఫిట్ చూడండి కంటిన్యూయస్‌గా మీకు ఫ్యూ క్వార్టర్స్ నుంచి నెట్ ప్రాఫిట్ కంటిన్యూయస్‌గా పెరుగుతూ వస్తుంది. అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ నెట్ ప్రాఫిట్ ట్రెండ్ కూడా మీకు చాలా మటుకు బులిష్‌గా కనబడుతుంది. సో, ఇట్ ఇండికేట్స్ ఫర్దర్‌గా స్టాక్‌లో మంచి ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ కూడా లాంగర్ టర్మ్ అవుట్‌లుక్ అయితే బులిష్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ షేర్స్ 0 అండ్ హెల్తీ ఆర్ఓఈ అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ 16%గా ఉంది నియర్లీ. అండ్ ఇక్కడ కూడా మీరు ఎఫ్ఐఐస్ పెద్దగా వాటా అయితే లేదు. మ్యూచువల్ ఫండ్స్ కూడా పెద్దగా వాటా అయితే లేదు. అండ్ ప్రమోటర్ హోల్డ్స్ నియర్లీ 49.2% దట్ ఈస్ ఎల్ఐసి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్‌కి సంబంధించిన ప్రైస్ అప్డేట్. అండ్ కమ్ టు ఐడీబీఐ బ్యాంక్ తర్వాత ఇంకొక స్టాక్ లెట్ us లుక్ ఇంటూ కరూర్ వైశ్య బ్యాంక్. సో, దిస్ ఈజ్ కరూర్ వైశ్య బ్యాంక్. సో, ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్‌లో ఒక బెస్ట్ ప్రైస్ అయితే కనబడుతుంది. సో, 5 ఇయర్ బేసిస్ మీద 216 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఫర్దర్‌గా అప్‌సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్‌లో స్టాక్ 200 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక స్టాక్‌లో మంచి ప్రైస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటమ్ ఇది. సో, కరూర్ వైశ్య బ్యాంక్ స్టాక్ ప్రైస్ ఒకసారి చూద్దాము. అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 17,477 crore ఉంది. 52 వీక్ లో నుంచి స్టాక్ అయితే నియర్లీ డబుల్ అయింది. అండ్ ఆర్ఓఈ 17.2% ఉంది. ఎఫ్ఈ 2 కలిగిన స్టాక్ ఇది. అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉంది, ఇంక్లూడింగ్ కమర్షియల్ బ్యాంకింగ్ అండ్ ట్రెజరీ ఆపరేషన్స్. సో, వేరియస్ బిజినెస్ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. అందులో రిటైల్ బ్యాంకింగ్ కానీ, కార్పొరేట్ బ్యాంకింగ్ కానీ, ట్రెజరీ కానీ, సో ఇలా వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని అయితే అందిస్తుంది. 1 ఇయర్ నుంచి స్టాక్ యొక్క ట్రెండ్ చూడండి. అండ్ 3 ఇయర్ నుంచి 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటమ్ అయితే క్లియర్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ఫైనాన్షియల్స్ చూసినా కూడా క్వార్టర్లీ రిజల్ట్స్లో జూన్ 2024 నుంచి 2,285 crore రెవెన్యూ వస్తే నెట్ ప్రాఫిట్ ఈస్ 459 crore వచ్చింది. ప్రాఫిట్స్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ లైక్ ఈపీఎస్లో కూడా మంచి సర్జ్ అయితే కనబడుతుంది. ఎన్పిఎస్ తగ్గాయి ఈ మార్చ్లో అండ్ ఈవెన్ జూన్లో కూడా. దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతూ వస్తుంది. సో, P&L చూస్తే మార్చ్ 2024లో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ బ్యాంక్ అయితే పోస్ట్ చేయగలిగింది. అండ్ ఈ స్టాక్‌లో కూడా ఎఫ్ఐఎస్‌కి 15% వాటా ఉంటే డిఐఎస్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ 35.68% వాటా హోల్డ్ చేస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ వితిన్ దట్ వేరియస్ ఫండ్ హౌసెస్ 6.37% వాటా ఉంటే హెచ్ఎస్బీసీ మ్యూచువల్ ఫండ్‌కి 4%, నిపాన్ లైఫ్ ఇండియా ట్రస్ట్‌కి 4%, యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కి 1.32%, టాటా మ్యూచువల్ ఫండ్‌కి 1.37% ఇలా వేరియస్ ఫండ్ హౌసెస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, దిస్ ఈజ్ అబౌట్ కరూర్ వైశ్య బ్యాంక్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇవి రీసెంట్ టైంలో అప్ ట్రెండింగ్‌లో ఉన్న స్టాక్ ఐడియాస్. అండ్ ఫర్దర్‌గా ఈ స్టాక్స్‌లో మంచి ప్రైస్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థాంక్ యూ.